అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్ వీకెండ్ అప్డేట్స్. సో ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నిన్నంతా ఏం జరిగింది, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఒక అనూహ్యమైన ప్రకటన చేశారు. ఇండియా మీద ఒక యూటర్న్ తీసుకున్నారు. నిన్నే ఇండియా, రష్యా, లాస్ట్ డార్కెస్ట్ చైనా, ఈ రెండు దేశాలు మా నుంచి విడిపోయి చైనా చేతుల్లోకి వెళ్ళిపోయాయి అన్నట్టుగా కూడా నిన్న వ్యాఖ్య చేశారు. మళ్ళీ గంటల వ్యవధిలోనే ఆయన తన వ్యాఖ్యలను మార్చుకొని కాల్స్ పిఎం మోడీ ఏ గ్రేట్ ఫ్రెండ్. సో ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యుఎస్కి ఒక గ్రేట్ ఫ్రెండ్, గతంలో ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో సేమ్ అలానే మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. ఇండియా యుఎస్ రిలేషన్షిప్ రిమైన్డ్ స్పెషల్ అండ్ హీ కంటిన్యూస్ టు షేర్ ఎ స్ట్రాంగ్ పర్సనల్ బాండ్ విత్ నరేంద్ర మోడీ అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు. ఐ ఆల్వేస్ బీ ఫ్రెండ్స్ విత్ మోడీ, హీ ఈజ్ అ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్, హీ ఈజ్ గ్రేట్, బట్ ఐ జస్ట్ డోంట్ లైక్ వాట్ ఈజ్ డూయింగ్ అట్ దిస్ పర్టికులర్ మూమెంట్. బట్ ఇండియా and US states have a special relationship. There is nothing to worry. We just have moments on occasion అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం బట్టి చూస్తే మళ్ళీ ఏదైనా ఒక ప్రకటన అనూహ్యంగా రావచ్చా యుఎస్ నుంచి అన్నది కూడా ఒక దీనిలాగా ఉంది. ఎందుకంటే జపాన్ ఆటోమొబైల్స్ మీద గతంలో విధించిన 25% సుంకాలను ఆయన 15% రాత్రి తగ్గించేశారు. ఇలా ఏదైనా అనూహ్య ప్రకటన వచ్చి అట్రాక్ట్ చేయడానికి ఏదైనా చేస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇండియా ఎంప్లాయీస్ని, ఎస్పెషల్లీ ఐటీలో H1B వీసాస్ని, టెక్నాలజీలో ఇండియన్స్ని తీసుకోవద్దు అంటూ కూడా కొంతమంది రిపబ్లికన్లు ట్వీట్లు చేయటం బట్టి చూస్తే కూడా ఇదంతా కొద్దిగా గందరగోళమైన వాతావరణంగా ఉంది. ఏదైనా సరే ప్రస్తుతానికి కొద్దిగా మనం అటు చైనా, రష్యాతో అలైన్ అవ్వటం యుఎస్కి అయితే ప్రస్తుతానికి ఇబ్బందికరంగా అయితే ఉంది. బట్ చూడాలి, ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అన్ని పక్కన పడేసి ఇవన్నీ మనకు ఎందుకురా బాబు అనుకున్నప్పుడు డొమెస్టిక్ కన్జంప్షన్ డ్రివెన్ ఆర్ డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీస్ మీద, డొమెస్టిక్ డ్రివెన్ స్టాక్స్ మీద, సెక్టార్స్ మీద మనం పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే అట్లీస్ట్ ఈ టెన్షన్స్ నుంచి, వీటన్నిటి నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి. మార్కెట్ కంటే వొలటాలిటీగా ఆయన ట్రంప్ గారు ఉన్నారు కాబట్టి ఏ టైంలో ఎలాంటి డెసిషన్ వస్తుందో తెలీదు. కాకపోతే యుఎస్లో కూడా నెగిటివ్నెస్ అయితే ఉంది. యుఎస్లో జాబ్స్ డేటా 22,000 జాబ్ అడిషన్స్ మాత్రమే జరిగాయి. జూలై నెలలో ఈ సంఖ్య 79,000గా ఉంటే అది 72% పతనమై కేవలం 22,000 కొత్త ఎంప్లాయ్మెంట్స్ మాత్రమే యుఎస్లో రాగలిగాయి. ఇదొక వాళ్ళకు ఒక టెన్షన్ వాతావరణం. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రైజెస్ టు 4.3 అమిడ్ అన్సర్టనిటీ ఓవర్ ట్రంప్ పాలసీస్. ఈ పాలసీస్ కొద్దిగా అన్సర్టన్గా ఉన్న తరుణంలో ఇవన్నీ కూడా యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి యుఎస్కి. ఇంకా అమెరికన్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యి నాస్డాక్ 0.3% మేర 0.03% మేర నష్టపోగా S&P 500 0.3 అండ్ డౌ జోన్స్ ఒక 0.5% మేర నష్టపోవడం అయితే చూడవచ్చు. నిన్న ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ ఒక్కటే 0.03% మేర పాజిటివ్ ఫ్లాట్గా క్లోజ్ అవుతే నికాయ్, హాంకాంగ్, షాంఘై అన్నీ కూడా 1% నుంచి 1.5% వరకు లాభాలతో అయితే ముగియడం మనం చూసాం. గోల్డ్ తన పట్టును కొనసాగిస్తూనే ఉంది. మెల్లగా $3,650 స్థాయికి దాదాపుగా వెళ్ళింది. 3,640 దగ్గర యాజ్ ఆఫ్ నో గోల్డ్ అయితే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా కళ్ళ ముందు 39 నుంచి 41.51 దగ్గర సిల్వర్ కూడా ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఎందుకంటే జాబ్స్ డేటా వడ్డీ రేట్లు తగ్గించేందుకు సుగమం చేసింది. అదొక అప్డేట్. ఆయిల్ దాదాపు $65-66 దగ్గర ఉంది. మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే లోయర్ GST టు లిఫ్ట్ ఇండియాస్ ఎకానమీ హయ్యర్. సో నిర్మలా సీతారామన్ గారి ఇంటర్వ్యూని ఇక్కడ ప్రధానంగా క్యారీ చేయడం జరిగింది. ఎవరైతే యుఎస్ టారిఫ్ వల్ల హిట్ అయిన ఎక్స్పోర్టర్స్ ఉంటారో వాళ్ళ కోసం సపరేట్ ప్యాకేజ్ని రెడీ చేస్తున్నాం అన్నట్టుగా కూడా ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఒక అధికారిక ప్రకటన. అలాగే నెక్స్ట్ వేవ్ ఆఫ్ పాలసీ చేంజెస్ త్వరలో ఉంటాయన్నట్టుగా కూడా చెప్పడం. డిస్కషన్స్ ఆన్ రిలాక్సేషన్ ఆఫ్ ప్రెస్ నోట్ 3 నామ్స్ అండర్ వే అన్నట్టుగా కూడా ఇంటర్వ్యూలో ప్రధానంగా ఇక్కడ క్యారీ చేయడం చూసాము. సో ఇవన్నీ కూడా మేజర్గా GST న్యూస్
కిక్ ఇచ్చింది మార్కెట్స్కి. కాకపోతే నిన్న మొన్న కూడా మనం అనుకున్నట్టు ఇవన్నీ కూడా కన్వర్ట్ అవ్వాలి. ఎప్పుడైతే కన్వర్ట్ అవుతాయో అప్పుడు మాత్రమే, ఎందుకంటే అన్నీ రెడీ చేసి షాప్లో ఐటమ్స్ అన్నీ తగ్గించి పెట్టాం ధరలు. ఇప్పుడు జనాలు వచ్చి కొన్నప్పుడు మాత్రమే ఆ షాప్కి లాభాలు వస్తాయి. అలా కాకుండా కేవలం తగ్గించి పెట్టడం వల్ల ఉత్సాహం అయితే ఉంటుంది, కానీ బట్ ఎప్పుడైతే కొంటామో, ఎప్పుడైతే కన్జంప్షన్ స్టార్ట్ అవుతుందో, కన్జంప్షన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయో అప్పుడు మాత్రమే ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈ జిఎస్టీ లోయర్ చేయడం వల్ల ఖజానాకి పెద్ద గండి పడబోతుంది. అది పేరప్ చేయాలి, అది తగ్గించాలి అంటే వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకా మంచి స్థాయిలో సేల్స్ జరిగినప్పుడు మాత్రమే ఆ నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రాబోయే 2-3 నెలల సీజన్ అనేది చాలా క్లిష్టమైన సీజన్ ఇది. ఏవైతే అనుకున్న దానికి తగ్గట్టు కన్వర్ట్ కనుక అయినట్టయితే మనకు తిరుగులేదు. ఆటోమొబైల్ ఎస్పెషల్లీ కొన్ని చిన్న కార్స్ 75,000 నుంచి నార్మల్ ఆల్ట్రోస్ కానీ ఈ టాటాలో ఉన్న ఈ కార్స్ అన్నీ కూడా ఇట్లాంటివి 75,000 నుంచి 1,20,000 రూపాయల దాకా తగ్గబోతున్నాయి. పెద్ద కార్లు అయితే 10 లక్షల రూపాయల దాకా కూడా ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. అవన్నీ కన్జంప్షన్గా మారాలి. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ చూస్తే వీళ్ళవి కన్జ్యూమర్ చీఫ్స్ ఓటు స్టార్ట్ స్లాషింగ్ యువర్ బిల్స్, డైలీ ఎసెన్షియల్స్, ఏసీస్, టీవీస్ ఇవన్నీ కూడా ధరలు తగ్గబోతున్నాయి. తరుణంలో ఇవన్నీ కనుక అడిషనల్గా కనుక యాడ్ అవుతాయి, ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని ఎఫెక్ట్ ఓవరాల్గా గ్రౌండ్లో కూడా కనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకా వేదాంత టు పోర్ 17,000 crores ఇంటూ JAL బీట్స్ అదానీ బిడ్. సో ఇక్కడ జయప్రకాష్ అసోసియేట్స్ను కొనుగోలు చేయాలనుకొని పోటీ పడుతున్న కంపెనీస్లో అదానీతో పాటు వేదాంత కూడా ఉంది. అదానీ బిడ్ని తోసిరాజని వాళ్ళకంటే ఎక్కువగా 17,000 కోట్ల రూపాయలు చెల్లించే కంపెనీని కొనుగోలు చేయడానికి వేదాంత ముందుకు వచ్చింది. అదొక మేజర్ అప్డేట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశం. బట్ FMCG ఫర్మ్స్ వాంట్ మోర్ టైమ్ టు క్లియర్ ఓల్డ్ స్టాక్, ఎందుకంటే ఇన్వెంటరీస్ పేరుకుపోయి ఉంటాయి. ఆ ఇన్వెంటరీస్ని క్లియర్ చేసుకోవాలి. డీలర్స్ కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఆటోమొబైల్ కంపెనీస్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే పాతకాలు తయారు చేసుకుని రెడీగా ఉంటాయి, అది డీలర్స్ దగ్గర షోరూమ్స్లో ఉంటాయి. సో వాటికంతా కూడా GST కట్ కనుక జరిగినట్టయితే ITC ఏ విధంగా తీసుకుంటారో అవన్నీ కొన్ని ఇష్యూస్ అయితే సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది కనిపిస్తుంది. బట్ ఇక ఇండస్ట్రీ ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. SIS టు వైడెన్ సెక్యూరిటీ పెరిమీటర్ విత్ 650 crores ఆఫ్ APS గ్రూప్ బైఅవుట్. ఇక్కడ బిజినెస్ సర్వీసెస్లో ఉన్న కంపెనీ SIS APS గ్రూప్ని 600 నుంచి 650 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయబోతుంది. వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ బిజినెస్లో ఉన్నారు. ఈ కంపెనీని కొనుగోలు చేసి మరింతగా తన స్ట్రెంత్ని పెంచుకోవాలనేది SIS చేస్తున్న ఆలోచనగా అయితే ఉంది. ఇదొక మేజర్ అప్డేట్గా. ఈక్విటీ ఇండెక్సెస్ ఎండ్ ఫ్లాట్ యాజ్ IT వీక్నెస్ ఆఫ్సెట్స్ ఆటో గెయిన్స్. ఓవరాల్గా వీక్లీ చేంజ్ పరంగా నిఫ్టీ మెటల్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ బికాస్ ఆఫ్ చైనా నుంచి వచ్చిన ఒక పాజిటివ్ న్యూస్ కారణంగా మెటల్ స్టాక్స్లో జంప్ చూసాం. ఆటో స్టాక్స్ బికాస్ ఆఫ్ దిస్ GST చీర్. క్యాపిటల్ మార్కెట్స్ 4.4%. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ కూడా స్ట్రాంగ్గా 2.5% మేర పెరిగింది వీక్లో. బట్ ఐటీలో మాత్రం కొద్దిగా బలహీనత కొనసాగుతుంది. 1.5% వరకు నీరసం అయితే మనం మార్కెట్లో చూసాం నిఫ్టీ ఐటీలో. టు ఓవర్హాల్ సెట్స్ ద స్టేజ్ ఫర్ FPIs టు రిటర్న్ టు ఇండియన్ మార్కెట్స్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా మార్కెట్స్ నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్తున్నారు, ఎందుకంటే రూపీ లో దగ్గర ఉంది, ఆల్ టైమ్ లో దగ్గర. ఈ టైంలో ఏంటంటే గతంలో ఒకవేళ డాలర్ 80 రూపాయలు ఉన్నప్పుడు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఇప్పుడు అదే 1,00,000 ఈక్విటీ మార్కెట్స్ పెరిగినందుకు 1,10,000 అవ్వచ్చు, 1,20,000 అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం 80 రూపాయలు పెట్టుకున్న డాలర్ ఇప్పుడు 89 రూపాయలు ఏంటంటే ఆ 9 రూపాయల అడ్వాంటేజ్ కూడా ఒక్కొక్క డాలర్కి వీళ్ళకి ఉండబోతుంది. సో ఇప్పుడు మార్కెట్స్ నుంచి డబ్బులు తీసుకుపోతే మంచి లాభాలతో డబ్బులు తీసుకుని వెళ్ళచ్చు డాలర్ టర్మ్స్లో. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్స్ పడినప్పుడు, మళ్ళీ మార్కెట్స్ లోయర్ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి ఇన్వెస్ట్ చేసేందుకు వాళ్ళకి స్కోప్ ఉంటుంది. సో మార్కెట్స్ కనుక కరెక్షన్ అవుతే మళ్ళీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్ళీ మన మార్కెట్స్లోకి వచ్చే స్కోప్ కూడా ఖచ్చితంగా ఉంటుంది పెద్ద ఎత్తున. సో నెక్స్ట్ న్యూ రేట్స్ మే సీ గ్రోత్ యాక్సిలరేటింగ్ ఫ్రమ్ Q3. సో Q3 తర్వాత మళ్ళీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిధులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టాచ్యుటరీ వార్నింగ్, బీ వేరీ ఆఫ్ టొబాకో స్టాక్స్ జోలికి ప్రస్తుతం వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే సెస్ కూడా మళ్ళీ అదనంగా ఈ 40% కాకుండా అదనపు సెస్ విధించాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది అన్నట్టుగా కూడా నేను ఇచ్చిన సంకేతాల నేపథ్యంలో కొద్దిగా ఈ స్టాక్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ITCకి 5-year యావరేజ్ PE 23.6 ఉంటే ఇప్పుడు అది 25.8 ఉంది. సో ఇంకా కొద్దిగా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది 5-year యావరేజ్తో కంపేర్ చేసుకున్నట్టయితే. గోడ్ఫ్రే ఫిలిప్స్ ఒక్కటే కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్స్తో బిహేవ్ చేస్తుంది. VST ఇండస్ట్రీ 17.1 వాళ్ళ యావరేజ్ PE ఇప్పుడు 15.8 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇది కూడా
ఈ 5 ఇయర్ యావరేజ్ పీఈ కంటే తక్కువగానే విఎస్టీ ఇండస్ట్రీస్ ట్రేడ్ అవుతుంది. ఎన్టీసీ ఇండస్ట్రీస్ 20.4 వాళ్ళ యావరేజ్ పీఈ ఇప్పుడు 24.8 దగ్గర ట్రేడ్ అవుతుంది. వీటన్నిటితో కంపేర్ చేసుకున్నట్టయితే 5 ఇయర్ యావరేజ్ పీఈ కంటే కొద్దిగా ఐటీసీ ఒకటే 25.8 దగ్గర యాజ్ ఆఫ్ నో కనిపించడం మనం చూస్తున్నాం. సో అందువల్ల ఏదైనా సరే వీటి జోలికి వెళ్లే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మళ్ళీ ఏదైనా కరెక్షన్స్ వచ్చి న్యూస్ ఫ్లో అంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చేసిన తర్వాత, ఎందుకంటే ఇది ఒక మేజర్ ఓవర్హాల్, ఇంకా తర్వాత ఓవర్హాల్ జరిగే అవకాశం లేదు ఈ టొబాకో రిలేటెడ్ న్యూస్ సంబంధించి. సో వీటిని ఇంకా సిన్ గుడ్స్గా ప్రకటించేసిన తరుణంలో ఇక మెజారిటీ ఇప్పుడు వచ్చేది దాదాపుగా ఫైనల్ వీటి మీద లెవీస్ కానీ సెస్ కానీ జిఎస్టీ కానీ వాట్ ఎవర్ వి నేమ్ ఇట్. సో అందువల్ల ఒకసారి క్లారిటీ వచ్చేసిన తర్వాత వీటి జోలికి వెళ్ళడం మంచిది. కొత్తగా ఫ్రెష్గా బై చేయాలనుకున్నప్పుడు అది ఈవెన్ ఐటీసీ అయినా సరే విఎస్టీ ఇండస్ట్రీస్ అయినా సరే ప్రస్తుతానికైతే దూరంగా ఉండడం మంచిది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనింగ్ మార్జిన్స్ మే స్టే స్ట్రాంగ్. యాజ్ ఆఫ్ నో వీళ్ళు మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి దాన్ని రిఫైన్ చేసి అటు యూరోపియన్ కంట్రీస్కి ఇతర మార్కెట్స్కి పంప్ చేస్తున్న తరుణంలో యాజ్ ఆఫ్ నో అయితే రిలయన్స్కి మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్ట్రాంగ్ మార్జిన్స్ అయితే కొనసాగే అవకాశం ఉంది అనేది మనకి గోల్డ్మ్యాన్ సాక్స్ అండ్ జేఎం ఫైనాన్షియల్ చెప్తున్న ఒక అంశంగా ఇక్కడైతే చూడవచ్చు. ట్రిక్ ఆడిటర్ ఫ్లాగ్స్ ల్యాప్సెస్ ఇన్ ఇన్వెంటరీ కంట్రోల్, ఇది ఒక మేజర్ న్యూస్. వరుసగా పెరిగిన తర్వాత నిన్న గట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చింది. మనం కూడా గత కొద్ది కాలం నుంచి అనుకుంటూనే ఉన్నాం ఈ ఓలా ఎలక్ట్రిక్ యాజ్ ఆఫ్ నో అయితే సంబంధించి. బీఓబీ ఫ్లాగ్స్ ఆర్కామ్ అకౌంట్స్ యాజ్ ఫ్రాడ్. సో రిలయన్స్ కమ్యూనికేషన్ మీద మరొక పెద్ద ఎఫెక్ట్. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఇప్పుడు వీళ్ళ అకౌంట్ని ఒక లోన్ ఫ్రాడ్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. సైట్స్ మిస్యూజ్ ఆఫ్ బారోడ్ ఫండ్స్, బ్యాంకుల నుంచి నిధులు సమీకరించి వాటిని మిస్యూజ్ చేశారు అనేది ముందు నుంచి కూడా అనిల్ అంబానీ మీద ఇదే. అటు రిలయన్స్ పవర్ వచ్చినప్పటి నుంచి 2008లో విపరీతంగా జనాల నుంచి డబ్బులు తీసుకుని వాటన్నిటిని కూడా పక్కదారి పట్టించారు అనేది ఆయన మీద ఆరోపణ. ఆయన అప్పటి నుంచి కూడా మళ్ళీ కోలుకోలేదు. ఇక లాస్ట్ ఒక 2 to 3 years నుంచి రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే విపరీతంగా పెరిగిందో మళ్ళీ అడాక్ స్టాక్స్లో అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలో కూడా యాక్టివిటీ పెరిగింది. దాదాపుగా అప్పటి వరకు ఇక ఆయన అయిపోయింది పరిస్థితి అనుకున్న నుంచి మళ్ళీ మెల్లిమెల్లిగా రీటైల్ పార్టిసిపేషన్ బాగా పెరిగి స్టాక్స్ పెరిగిన తర్వాత మళ్ళీ ఆయన లైమ్ లైట్లోకి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. బట్ స్టిల్ ఇంకా తన పూర్వ చేతివాటాన్ని ఆయన ప్రదర్శిస్తూనే ఉన్నారు. సో అందువల్ల ఇప్పుడు ఎఫెక్ట్ అయితే ఉంది. ఇంకా అడా గ్రూప్ స్టాక్స్లో ఒక క్లారిటీ వచ్చేదాకా ఫ్రెష్గా యూ నేమ్ ఇట్ వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత, ఒకసారి ప్రమోటర్స్ మీద అనుమానం వచ్చిన తర్వాత, ఒకసారి ప్రమోటర్స్ ఇక ఇట్స్ నాట్ కప్ ఆఫ్ అవర్ టీ, వీళ్ళు మన ఇది కాదు అని అనుకున్న తర్వాత అసలు ఆ గ్రూప్స్ జోలికే వెళ్ళకపోవడం మంచిది. అసలు స్టాక్స్ పెరిగితే పెరగచ్చు కాక, బట్ నైతికంగా కూడా ఒకసారి తప్పు చేసిన తర్వాత వాళ్ళకే మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మార్కెట్స్లో అన్ని వేల ఆప్షన్స్ మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు. స్పెక్యులేటివ్ ట్రేడ్స్ పుష్ రూపీ టు ఫ్రెష్ రికార్డ్ లో ఆఫ్ 88.36 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. టాటా మోటార్స్ టు పాస్ ఆన్ బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ టు కస్టమర్స్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రూపీ హిట్స్ న్యూ లో ఆన్ అడిషనల్ టారిఫ్ ఫియర్స్ ఫారిన్ అవుట్ఫ్లోస్. సో ఇదొక అప్డేట్ ఆల్రెడీ. బాండ్ yields ఒకటి హ్యావ్ బేరింగ్ ఆన్ బారోయింగ్. మార్కెట్స్ లాగ్ బెస్ట్ వీక్ ఇన్ 2 months ఆన్ జిఎస్టీ బూస్ట్. జిఎస్టీ రిఫార్మ్స్ ఎక్స్పెక్టెడ్ టు లోయర్ ఇన్ఫ్లేషన్, క్రియేట్ రూమ్ ఫర్ రేట్ కట్. సో రేట్ కట్కి ఒక అవకాశం అయితే ఇక్కడ మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ కూడా మరింతగా తగ్గుతుంది. మేబీ ఇంకొక 0.5% మేర వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు కూడా మనకు ఈ లోపు కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదొక అప్డేట్. బిజినెస్ స్టాండర్డ్లో స్పైస్ జెట్ 237 కోట్ల రూపాయల నికర నష్టాన్ని అనౌన్స్ చేసింది ఫస్ట్ క్వార్టర్లో. మెయింటెనెన్స్ ఓస్ ఒకటి, ఎయిర్ స్పేస్ కర్బ్స్ ఇవి ప్రధానమైన ఇదిగా స్పైస్ జెట్ చెప్తున్నప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నో ఒక టఫ్ టైం నడుస్తోంది స్పైస్ జెట్కి. డసా ఏవియేషన్లో టు రైజ్ స్టేక్ ఇన్ రిలయన్స్ ఇన్ఫ్రా జేవీ టు 51%. సో 51% తన వాటాను డసా పెంచుకోబోతోంది. 176 కోట్ల రూపాయలకి 2% వాటాన్ని కంపెనీలు కొనుగోలు చేస్తోంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చెందిన కంపెనీ ఇది. రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ అన్న ఈ కంపెనీతో కలిసి వీళ్ళు జేవీ పెట్టుకున్న సంగతి అయితే తెలుసు. సో ఇవి ప్రధానమైన వార్తల పరంగా చూస్తే. సో జిఎస్టీకి సంబంధించిన అప్డేట్స్ పరంగా ఇప్పటికే ఆ న్యూస్ ఫ్లో ఆధారంగా పెరిగి ఉన్నాయి. సో ఫ్రెష్ పంపింగ్ ఆఫ్ మనీ విపరీతంగా అయితే మేబీ చేయకపోవడం మంచిది. డొమెస్టిక్ కన్జంప్షన్ థీమ్స్ బేస్ చేసుకున్న కంపెనీస్ మీద మనం కొద్దిగా రాడర్లో పెట్టుకుని మెల్లమెల్లిగా వాటిని అక్యుములేట్ అయితే చేసుకుందాం. తర్వాత
దాదాపుగా పాల పొంగులాగా వచ్చి ఇక మార్కెట్స్ కొద్దిగా కరెక్ట్ కూడా అవుతుంది. సో ఈ దసరా దివాళీ సీజన్ ఇయర్ అండ్ ఇదంతా కూడా మనకు ఒక మేజర్ సీజన్. ఇప్పుడు ఈ టైంలో ప్యాటర్న్స్ మనం గమనించుకొని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మనకు మంచి Q3 రిజల్ట్స్ని కూడా కంపెనీ అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా మళ్ళీ మార్కెట్ పూర్తి స్థాయిలో టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీ అయి ఉంటుందని అనుకోవచ్చు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.